జగన్ రెడ్డే కల్తీ రెడ్డి అని, జగన్ మాటలే బుద్ధిలేని మాటలని కోలా ఆనంద్ ఎద్దేవా చేశారు. గతంలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేసిన ఏ ఒక్కరిని ఆయన అరెస్ట్ చేశారా అని నిలదీశారు. కొండకు వచ్చేదానికి ఎందుకు డ్రామా చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ గూండాలే తిరుమలలో అరాచకాలు చేయాలని చూస్తున్నారని కోలా ఆనంద్ మండిపడ్డారు. గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో దేశం ప్రపంచం తిరుమల వెంకన్న స్వామిని చూస్తున్నారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది దుస్థితి? మీ వల్ల. ఈ వైసీపీ ఒక దుర్మార్గమైన అరాచక పాలన జరిగింది ఈ రాష్ట్రంలో. కలియుగదైవం వెంకన్న స్వామిని కూడా వదలకుండా మరి భగవంతుని కల్తీ చేయాలని చూశారు. అసలు జగన్మోహన్ రెడ్డే కల్తీ, ఆయనే ఒక కల్తీ రెడ్డి ఆయన. మరి ఆయన చిలక పలుకులు బాగుతున్నాడు. నిన్న మీడియా ముందర మీరు చూసారా లేదో, చిలక పలుకులు ఏందో ఆయన త్యాగాలు చేసినట్టు, ఆయనేదో ఆయన హిందువు అయినట్టు, ఆయనదో పెద్ద భక్తుడైనట్టు. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏంటి అసలు? నీ మాటలేంది? బుద్ధి లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయి నీకు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు చూశారు. అయ్యా, మీరు ఇన్ని నీతులు మాట్లాడుతున్నావే, ఎన్ని హిందూ దేవాలయాలను మీరు ధ్వంసం చేశారు, ఎన్ని రథాలు కాల్చారు, అదే రామతీర్థంలో రాముల వారు తల తీశారు. ఒక్కడిని పట్టుకున్నారా మీరు? సిగ్గుందా మీకు? మాట్లాడేదానికి అర్హత ఉందని అడుగుతున్నాను నేను. ఒక్కడిని అరెస్ట్ చేశారా మీ రాష్ట్రంలో? మీ ప్రభుత్వంలో ఒక్కడిని అరెస్ట్ చేశారా? దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ దొంగల ముఠా అంతా కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నిన్ను ఎవడు రమ్మని కొండకు వస్తానని చెప్పి ఏంటి ఇది? ఈ డ్రామా ఏంటి? కొండకు వచ్చేదానికి డ్రామా ఏమంత అర్జెంట్? నువ్వేం సాధించావని? వెంకటేశ్వర స్వామి నీకేం కరుణిచ్చాడని నువ్వు కొండకు బరిగిచ్చేది? ఇప్పుడు 151 స్థానాలు తీసుకొచ్చి 11 స్థానాలు పెట్టింది దానికి వెంకటేశ్వర స్వామి మొక్కేదానికి వస్తున్నావా? నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దానికి వెంకటేశ్వర స్వామి మొక్కేదానికి వస్తున్నావా? టాపిక్ డైవర్ట్ చేయాల్సింది నువ్వు చూస్తున్నావు టాపిక్ మార్చాలని చెప్పి. నువ్వు తోలిన 10,000 మంది గూండాలని, మీ వైసీపీ గూండాలు కోడిగుడ్లు తెచ్చుకునే విషయం కూడా మాకు తెలుసు. ఇంటెలిజెన్స్